వాసు టాక్స్ ప్రేక్షకులకు నమస్సుమాంజలి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఏదైనా పని అయితే చెయ్యాలి గాని ఆ ఫలితం మీద నీకు అధికారం లేదు అంటారు శ్రీకృష్ణ భగవానులు. పని చేసేటప్పుడు శ్రద్ధగా చెయ్యాలి. ఆ పని చేస్తుండగా శంకించకూడదు. అలా ఒక ఆవిడ ఎంతో కష్టపడి ఒక పనిని చక్కగా చేస్తూ మెప్పించింది. ఆవిడ గురించి మనం తెలుసుకుందాం. అవును, మీ అందరికీ చవనప్రాష్ తెలుసు కదా. ఆ చవనప్రాష్ అనే పేరు ఎందుకు వచ్చింది అది కూడా ఇప్పుడు నేను మీకు తెలియజేయబోతున్నాను. ఈలోపు నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. సరే, ఇప్పుడు ఆ కథలోకి వెళ్దాం. భృగు మహారాజు అనే ఒక ఆయనకి పులోమ అనే భార్య. వాళ్ళిద్దరికీ చ్యవనుడు అనే ఆయన పుట్టారు. ఈయన బాగా చదువుకున్నాడు. ఓం క్లీం అనే మంత్రాన్ని ఉపాసించాడు. అమ్మవారిని ఉపాసించాడు అనమాట. ఆ మంత్రంతో చేస్తున్నాడు. తపస్సు చేసుకోవడానికి ఒక కొలను దగ్గరికి వెళ్ళి చక్కగా కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. చేస్తే తన చెవులలోంచి, తర్వాత తల మీద, శరీరం మీద పొట్టలే వచ్చేసాయి, చెట్లు కూడా వచ్చేసాయి. అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు కాదు, కొన్ని వేల సంవత్సరాలు కదా. అంచేత ఒళ్ళంతా పొట్టల మయం అయిపోయింది. ఇలా ఉంటుండగా పక్కనే ఒక రాజ్యం. ఆ రాజ్యాన్ని శర్యాతి మహారాజు అనే ఆయన పరిపాలిస్తున్నాడు. ఆయన తనకి 400 మంది భార్యలు, ఒక అమ్మాయి సుకన్య. వీళ్ళందరినీ వెంట పెట్టుకుని చక్కగా వేట కోసం వచ్చాడు ఈ చవన మహర్షి. తపస్సు చేసుకునే దగ్గరికి వచ్చాడు. సరే, ఆయన వేట చూసుకుంటూ ఉంటే ఈవిడ ఆడుకుంటూ ఉంది. 16 సంవత్సరాల వనిత, చక్కగా అపురూప సౌందర్యవతి, ఆడుకుంటోంది. ఈ లోపల ఈ పుట్ట కనిపించింది. పుట్ట వైపు చూసింది. ఆ పుట్టలోంచి 2 మెరుపులు కనిపించాయి. ఏమిటి, మినుగురు పురుగులు ఉన్నాయా అనుకుని ఒక 2 ముళ్ళు తీసుకువచ్చి ఆ పురుగులు అనుకుంటూ ఉన్న వాటిని రెండింటిని కూడా పొడిచి వేసింది. అంటే ఈ యొక్క చవన మహర్షి ఎటువంటి వాడంటే, ఎవరైనా కళ్ళు మూసుకుని తపస్సు చేస్తారు, కానీ ఈయన మాత్రం కళ్ళు తెరుచుకునే చేస్తున్నాడు తపస్సు. ఆ కళ్ళే చక్కగా మెరుస్తున్నాయి. ఆ మెరుపుని ఈవిడ మినుగులు పురుగులేమో అనుకుంది, పొడిచింది. వెంటనే రక్తం కారింది. ఏదో ఉంది, అయ్య బాబోయ్ చాలా అపరాధం జరిగిపోయింది అని చెప్పేసి ఆ పొట్టని కదిలించే ప్రయత్నం చేసింది. కదిలించింది. వెంటనే పండు ముసలి చర్మం ముట్టుకుంటే ఊడిపోయేంత లా ఉందన్నమాట ఈ యొక్క చవన మహర్షి యొక్క చర్మం. అంటే 1000 సంవత్సరాలు బట్టి తపస్సు చేస్తున్నాడు కదా, అందుచేతనమాట. సరే, ఎప్పుడైతే ఇలా జరిగిందో ఆ రాజుగారు, ఆ పరివారం వాళ్ళందరికీ కూడా మల మూత్ర బంధనం జరిగిపోయింది. అంటే మలము రావట్లేదు, మూత్ర విసర్జన కూడా అవడం లేదు. ఇదేమిటి, ఏదో జరిగింది, ఎవరో ఏదో అపరాధం చేశారు అని రాజుగారు శర్యాతి మహారాజు అందరినీ ఒక సమావేశం చేసి ఏమిటి అని అడిగాడు. అప్పుడు చెప్పింది ఈ యొక్క సుకన్య, నాన్నగారు, నేను పలానా చోట ఒక పుట్ట ఉంటే అక్కడ ఏదో మెరుస్తూ ఉంది, దాన్ని చూసి మినుగురు పురుగులేమో అనుకుని పొడి చేశాను. తీరా చూస్తే ఒక ముసలాయన అక్కడ తపస్సు చేసుకుంటున్నట్టుగా నాకు అర్థమైంది అన్నారు. అయ్య బాబోయ్, ఎంత పని చేశావమ్మా, చవన మహర్షి అని చాలా గొప్పవాడు ఆయనకి అపరాధం చేశావా, ఆయన పట్ల నువ్వు చాలా అమర్యాదగా ప్రవర్తించావు, క్షమించమని అడుగుదన్నాడు అని చెప్పేసి అందరూ వచ్చి ఆయన కాళ్ళు పట్టుకున్నారు. సరే, వెంటనే అన్నాడనమాట ఆయన, సరే నేనైతే ముసలివాడిని అయిపోయా, 2 కళ్ళు మీ అమ్మాయి దయ వల్ల పోయాయి, ఇప్పుడు నాకు సపర్యలు చేయాలి, ఎవరు చేస్తారు, ఎవరిని నువ్వు ఇక్కడ పెట్టినా అయ్యో వీడు ఎప్పుడు పోతాడా అని నన్ను అనుకుంటూ వాడు నాకు సేవ చేస్తాడు.
కాబట్టి మీ అమ్మాయిని నాకు ఇచ్చి వివాహం చేస్తే ఎలాగో నా కళ్ళు పోగొట్టింది ఈవిడే కాబట్టి ఈవిడ నన్ను చక్కగా చూసుకుంటుంది అని చెప్పాడు. అయ్యో మహర్షి, ఎంత మాట! మరి అమ్మాయి చూస్తే చాలా చిన్నపిల్ల, మీరేమో వృద్ధులైపోయారు, మరి ఇలా అడగడం మరి సమంజసమా అంటే, మరి అయితే నీ ఇష్టం అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా ఆలోచించుకుంటున్నారు 4-5 రోజులు వీళ్ళు అక్కడే ఉండి. ఇలా ఆలోచించుకుంటూ ఉండగా మరి వీళ్ళకి మలము రావడం లేదు, మూత్రము రావడం లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు తన భార్యలు ప్లస్ ఇంకా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. అందరూ రాజుగారిని మనసులో తిట్టుకుంటున్నారు. సరే, ఇక అమ్మాయి వచ్చి సుకన్య తన తండ్రితో, తండ్రి మరి నేను పాపం చేసింది నేనే కదా, నేను ఏ కల్మషం లేకుండా నా మనసులో ఎటువంటి వేరే ఆలోచన లేకుండా ఆయనకి నేను సేవ చేసుకుంటాను, నాకు ఆయన ఇచ్చి వివాహం చేసే అంది. అదేమిటమ్మా, నీ జీవితాన్ని ఎంత త్యాగం చేస్తే ఎలాగా, నువ్వు చాలా మరి వయసులో ఉన్నావు, ఈయన చూస్తే రేపో మాపో చనిపోయేలా ఉన్నాడు అని నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు తండ్రి. అయినా సరే పర్వాలేదు, నేను చేసుకుంటాను అన్నాడు. సరే, అలా అన్న తర్వాత వెంటనే ఆ యొక్క మహర్షి దగ్గరికి వెళ్ళి చెప్పాడు రాజుగారు. మొత్తానికి అలా ఎప్పుడైతే ఆయన చెప్పాడో వీళ్ళందరికీ ఉన్నటువంటి సమస్య తీరిపోయి చక్కగా వీళ్ళందరూ ఉండడం జరిగింది. ఆ ముసలాయనికి ఇచ్చి ఈ సుకన్యని వివాహం చేసేసాడు. చేసేసి ఆ అడవిలోంచి తన రాజ్యానికి వెళ్ళిపోయాడనమాట ఈ షర్యాతి మహారాజు. వీళ్ళిద్దరూ అలాగా అడవిలో ఉంటున్నారు. ముసలివాడు కదా, చక్కగా సపర్యలు చేస్తోంది. చాలా ఎవ్వరూ లేవని సమయంలో 3 గంటలు 4 గంటల మధ్యలో లేచి ఈవిడ చక్కగా కొలనుకు వెళ్ళి నీళ్లు తీసుకుని వస్తే ఈయన చక్కగా తపస్సు చేసుకుంటున్నాడు. ఇలాగా గడుస్తోంది. ఇలా ఉంటుండగా ఒకరోజు మరి ఈయన ఏం చేశారంటే 3 గంటల వరకు పడుకోలేదు. ఇలా కాళ్ళు నొక్కమంటున్నాడు, చేతులు నొక్కమంటున్నాడు. ఇలా ఆవిడని కావాలనే ఇబ్బంది పెడుతున్నాడు. ఆవిడ అయినా సరే ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఆయనకి చక్కగా సేవ చేస్తూనే ఉంది. 3 అయ్యింది, ఆయన పడుకున్నాడు. ఈవిడికి నిద్ర పట్టింది బాగా. ఇక 6 అయిపోయినా సరే మెలకు రాలేదు. తర్వాత సూర్యోదయం అయిపోయాక మెలకు వచ్చింది. కొలనుకు వెళ్ళింది నీళ్లు తీసుకురావడానికి యథావిధిగా. అక్కడ 2 యువకులు వచ్చి, ఓ కుమారి, ఏంటమ్మా నువ్వు ఇలా ఉన్నావు, ఇంత అందగత్తివి, ఇలా అడవి గాసిన వెన్నెలలాగా నీ అందం అంతా కూడా ఆ ముసలివారి దగ్గర పెట్టావేంటమ్మా, నువ్వు ఏం సుఖపడుతున్నావు అంటే, ఆయన నా భర్త, నేను పతివ్రతని, నేను ఆయన్ని ఇష్టపూర్వకంగా చేసుకున్నాను, నా మనసులో ఇంకెవరూ లేరు అని కరాగండిగా చెప్పిందనమాట ఈ సుకన్య. అయినా వాళ్ళు అనేక రకాలుగా నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. ఆ వచ్చిన వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళు అశ్విని దేవతలు. ఆ విషయం ఈవిడికి మొత్తానికి తెలిసింది. మీరు గొప్పవాళ్ళు కదా, మీరు నన్ను ఇలా ఇబ్బంది పెట్టడం మరి తగునా, నేను మా భర్త గారితో ఈ విషయం అంతా చెప్తాను అని చెప్పింది. సరే, అయితే నువ్వు చాలా గొప్పదానివే, మేము ఎవరమో కూడా నీకు అర్థమైపోయింది, అందుచేత నీకు నేను ఒక వరం ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే, నీ భర్తని మేము చక్కగా యవ్వనవంతుడిగా తయారు చేస్తాం, చాలా చిన్నవాడిగా తయారు చేస్తాం. అయితే దానికి నువ్వేం చెయ్యాలంటే, ఈ కొలనులోకి తీసుకుని వచ్చి నీ భర్తని స్నానం చేయించాలి. ఆయనతో పాటు మేము కూడా నేను ఒక రెక్క, మా తమ్ముడు ఒక రెక్క పట్టుకుని ఆయన్ని ఈ కొలనులోకి దింపి ఆయన్ని కూడా స్నానం చేయిస్తాం. మేము ముగ్గురం యవ్వనులులాగా వచ్చి నీ ముందు నుంచుంటాం. మేము ముగ్గురం ఒకే రకంగా ఉంటాం. మా ముగ్గురులో ఎవరు నీ భర్తో చెప్పితే అప్పుడు నీ భర్తతో నువ్వు హ్యాపీగా మరి సంసారం చేసుకోవచ్చు, లేదంటే మా ఇద్దరిలో ఒకరిని నువ్వు వివాహం చేసుకోవాలి అని షరతు పెడతారు. సర్లే, ఏదైనా ఒకందుకు మంచిదే. ఎందుకంటే తన భర్త మరి యవ్వనవంతుడిగా తయారవుతున్నాడు కదా, చక్కగా కౌమార దశలో ఎలాగైతే చక్కగా ఉంటారో అలా తయారైపోతున్నాడు కదా, అంతవరకు సంతోషమే. కానీ ఈ ట్విస్ట్ ఏంటి, ఈ యొక్క షరతు ఏమిటి, ముగ్గురు ఒకే రకంగా ఉంటారట, ముగ్గురులో ఎవరు తన భర్త గుర్తించాలట. సరే, అమ్మవారే ఉన్నారు అని తన భర్త దగ్గరికి వెళ్ళి ఇలా జరిగింది అని మొత్తం విషయం చెప్పింది సుకన్య. వెంటనే ఆయన్ని ఎలాగోలాగా తీసుకుని వచ్చింది కొలను దగ్గరికి. స్నానం చేయించారు. అందరూ ముగ్గురు ములిగారు. చాలా సేపటి దాకా బయటికి
రాలేదు. అయ్యో బాబోయ్, వీళ్ళిద్దరూ మోసం చేసినట్టున్నారు, నా భర్తకి ఏమైంది అనుకుంటోంది ఈ సుకన్య. అలా అనుకుంటుండగానే ముగ్గురు చక్కగా బయటికి వచ్చారు. ముగ్గురు ఒకే రకంగా ఉన్నారు. చక్కగా 16-20 సంవత్సరాల మధ్యలో ఎలా ఉంటారో పిల్లలు అలాగే ఉన్నారు. ఎవరు తన భర్త అని ఆలోచిస్తోంది. సరే, ఇక్కడ ఈవిడ అమ్మవారి యొక్క భక్తురాలు. ఐన్ అనేటువంటి బీజాక్షరంతో ఈవిడ మరి అమ్మవారిని పూజ చేస్తుంది ఎప్పుడు కూడా. అదే మనసులో తలుచుకుంది ఆ మంత్రాన్ని. అమ్మా, నువ్వే నాకు శరణు, నువ్వే నాకు తెలివితేటలు ఇచ్చి నా భర్త ఎవరో తెలియజేయి అని మరి నమస్కరించింది. వెంటనే ఆవిడకి ఒక ఆలోచన వచ్చింది. మనుషులు కన్నురెప్ప వేస్తారు, కళ్ళు ఎప్పుడు కూడా మూస్తూ తెరుస్తూ ఉంటారు. కానీ దేవతలు అలా చెయ్యరు, కళ్ళు అలా తెరుచుకునే ఉంటారు, కళ్ళు మూతపడవు వాళ్ళకి. ఈ ఒక్క విషయం గుర్తుకొచ్చింది. ఆ ముగ్గురులో ఇద్దరికి అసలు కళ్ళు రెప్ప పడడం లేదు, పట్టలేదనమాట. ఈయనకి మాత్రమే కళ్ళు రెప్ప పడుతూ ఉన్నాయి. వెంటనే తన భర్తని చెయ్య పట్టుకుంది. అప్పుడు వాళ్ళందరూ కూడా ఆమె యొక్క సమయస్ఫూర్తికి మెచ్చుకొని తన భర్తను తన దగ్గరికి పంపించి చక్కగా మరి వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండేలాగా ఆ అశ్విని దేవతలు ఏర్పాటు చేశారు. చూసారా ఎంత కష్టపడిందో ఆవిడ. చేసినప్పుడు ఎప్పుడు కూడా నాకీ కర్మ పట్టిందేంటి, ఇలాగ నా బ్రతుకు అయిపోయిందేంటి అని ఎప్పుడు అనుకోలేదు. మనం చేసే పనిలో శ్రద్ధగా, ఆసక్తిగా తర్వాత మనం చేసినట్లయితే మనకి మంచి ఫలితం వస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఈయన మరి ముసలితనం నుంచి వృద్ధుడుగా ఉన్నటువంటి ఇతను నవ యవ్వనుడుగా తయారైపోయాడు కదా. అందుచేతనే ఆయన పేరు మీద చ్యవనప్రాష్ అనేటువంటి దాన్ని తయారు చేశారు. చ్యవనప్రాష్ తింటే ఎప్పుడు యవనంలోనే ఉంటారని దాని అర్థం అన్నమాట.